ప్రభావతి అయితే ఇంకా సంజయ్‌కి అలాగే ఫోన్ చేసి, "రేపు మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాం. మీరు, మా కూతురు గారిద్దరు రావాలి" అని చెప్పని ఫోన్ చేస్తే, ఇంకా సంజయ్ అయితే తన మొహం మీదే చెప్పేస్తాడు. "ఏ ఫంక్షన్‌లకే రాదు నా భార్య" అని చెప్పని అనేసేటప్పటికి, ఇంకా "అంతా నీ వల్లే రా! ఇప్పుడు మౌనికని అలా చూస్తున్నారు అంటే అంతా నీ వల్ల కాదా" అని చెప్పనని ఇంకా మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ బాలు, మీనాల మీదే చెప్తుంది. ఇంకా మీనా అయితే శబ్దం కాస్తుంది. "నేను ఈ బొమ్మల కొలువుకి మన మౌనికని అలాగే సంజయ్‌ని ఇద్దరిని రప్పిస్తే మీరేం చేస్తారు" అని. సరే నేనేం చేస్తాను కదా! నీ పూల గంప ఎత్తుకొని ఊరు మొత్తం తిరిగి పూలని అమ్ముతాను అని చెప్పనంటే, "సరే అత్తయ్య ఇదే మాట మీద మీరుండండి" అని చెప్పని ఇంకా సంజయ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాత మౌనికకు బొట్టు పెట్టి, "రేపు బొమ్మల కొలువు ఇంటికి రామ్మా" అని చెప్పి పిలిస్తే, ఇంకా మౌనిక కూడా అలాగే సంతోషంగా నవ్వుతూ, "అలాగే వదిన" అని చెప్పంటే, "నా భార్య ఎక్కడికి రాదు" అని చెప్పని ఇంకా మాట పెరిగి ఇంకా ఆ గొడవ కాస్త పెద్దదవుతుంది. ఇంకా బాలుకు తగ్గ భార్యగా అన్నట్టుగా మీనా కూడా అయితే ఇంకా సంజయ్‌కి చెంపదెబ్బ కొట్టి మరీ చెప్తుందనమాట. "అప్పుడు నువ్వు గాని రాలేదు అనుకో, నీ విషయం మొత్తం నేను బయట పెడతానని" చెప్పని సంజయ్‌నైతే లాక్ చేసి వస్తుంది. అప్పుడు, "రేపు గాని నీకు టైం ఇస్తున్నా, లేదు అనుకో తర్వాత నీ బండారం మొత్తం మీడియా ముందు మొత్తం చెప్పేస్తాను" అని చెప్పి అనేటప్పటికి ఇంకేముంది, మీనా మాటకి ఇంకా తలొంచి మౌనికని తీసుకొని ఉదయాన్నే ఇంక బొమ్మల కొలువుకైతే వస్తాడు. ఇంకా బొమ్మల కొలువుకి వచ్చేటప్పటికి ఇంకా మీనా దగ్గర ప్రభావతి శబ్దం కాసింది కదా! "నేను పూలు గంపెత్తుకొని ఊరు మొత్తం తిరిగి అమ్ముతానని." ఈ లోపల ఇంకా ఊరు నుంచి అయితే షీలా బామ్మ కూడా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత, "ఏంటి ఇది ఇల్లా లేకపోతే ఇంకేమన్నా అక్కల చెల్లెలుగా ఉండాల్సిన వాళ్ళందరూ ఇలా ఉన్నారంటే, రేపు ఒక సర్ప్రైజ్ ఉంది షీలా డార్లింగ్ నీకు" అని చెప్పని బాలు అంటాడు.